హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గౌతమి. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ హాయ్ సార్. ముందుగా మనం చెప్పుకోవాలంటే ఆదిపురుష్. సో శ్రీరామనవమి రోజు ఏంటంటే నాకు తెలిసి ఈ టాపిక్ లేట్ అయింది, బట్ ఏంటంటే ఎంత లేట్ అయినప్పటికీ సరే మాట్లాడుకునే టాపిక్. సో శ్రీరామనవమి రోజు అందరూ కూడా చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభాస్ గారు అది మూవీ నుంచి ఎటువంటి పోస్టర్ రిలీజ్ అవుతుంది, లేకపోతే ఏమైనా గ్లిమ్స్ లాంటిది ఏమైనా రిలీజ్ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్న తరుణంలో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే మన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఏముంటుందా అని చెప్పి వెతకడంలో ఫస్ట్ ఉంటారు. అండ్ అలాగే దొరికిపోయారు కూడా. సీతాదేవికి తాళి లేకపోవడం, అండ్ నుదుటిన కుంకుమ, మెట్టెలు, ఇంకా చాలా వెతికారు. సో వీటన్నిటి మీద ఏమంటారు సార్? ఇంతకు ముందు కూడా ఈ టీజర్ మీద వచ్చిన ట్రోల్స్ మార్చుకుంటామని చెప్పి ఓమరావత్ గారు చెప్పడం జరిగింది, అండ్ మళ్ళీ షెడ్యూల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా సరే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అటువంటి పోస్టర్స్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని నెగిటివ్ వచ్చినా సరే. దీని మీద ఏమంటారు? ఆల్రెడీ అది పాతదే అనుకుంటా, షూట్ అయిపోయింది. అప్పటి పోస్టర్ మళ్ళీ రిలీజ్ చేశారేమో అనుకుంటే మధ్యలో రిపేర్లు చేస్తున్నాం అన్నారు. ఏం రిపేరో ఏంటో ఎవరికి అర్థం కాల. అంటే ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళు వచ్చిన అపోజ్ ఏంటంటే సీతమ్మ దేవి అట్లా జుట్టిర పోసుకొని అట్లా లలలా అని చెప్పేసి 16 ఏళ్ల వయసులో శ్రీదేవి లాగా ఉయ్యాలు ఊగుతూ ఉంటే అందరూ అపోజ్ చేశారు. ఏంటి ఇట్లా ఉంటుంది, సిల్క్ శారీ కట్టేసుకొని, అంటే షిఫాన్ సమ్ మెటీరియల్, బ్లౌజ్ లేకుండా సీతమ్మ తల్లిని మేము ఇలా ఊహించాము, ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు జుట్టిర పోసుకుంటే దేవతలకి ఒక టైప్ ఆఫ్ దైవత్వం లుక్ ఉంటుంది వాళ్ళు జుట్టిర పోసుకున్నా సరే. ఇప్పుడు మనము రమ్యకృష్ణ కానీ చాలా మంది చేశారు ఇట్లాంటి రోల్స్. ఈవెన్ అప్పట్లో నర్తనశాలను ఒక మూవీ వచ్చి ఆగిపోయింది, సౌందర్య చనిపోయిన తర్వాత. అందులోనూ సౌందర్యం చూసినా సరే ఒక టైప్ ఆఫ్, అంటే ద్రౌపది కూడా ఒక మంచి సీతమ్మ తల్లి లాగా ఉంటుంది, అంత గొప్పగా చూస్తేనే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు దేవుళ్ళ ఫోటోలు ఎంత అందంగా ఉంటాయి ఇప్పుడు మనకైనా సరే. అఫ్కోర్స్ ఆ రోజులో దేవుళ్ళు నిజంగా బాగున్నారో లేదో మనకు తెలియదు, కానీ మనకు రవివర్మ పెయింటింగ్స్ కానీ ఏమైనా సరే దేవుడు అంటేనే అసలు ఆ విగ్రహము అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం తిరుపతి చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఏ గుడికి వెళ్ళినా సరే అందంగా ఉంటాయి దేవుళ్ళ బొమ్మలు. అలాంటిది వాళ్ళు షూట్ చేసి చూపిస్తున్నారు ఇప్పుడు మనకి ఒక దృశ్య రూపం, దేవుళ్ళు ఇలాగే ఉన్నారు అని. ఆ టైంలో మనకు ఆదిపురుష్ ట్రైలర్ వచ్చినప్పుడు, చిన్న టీజర్ రిలీజ్ చేసినప్పుడు చాలా వివాదాలు వచ్చాయి. పాపం సంక్రాంతికి వద్దాం అనుకున్నారు, అటు ఇటు తడబడి రిపేర్లు చేసుకుంటూ June 16th వచ్చారు. సరే అట్లీస్ట్ ఇప్పుడైనా వస్తారో అనుకుంటే వాళ్ళకి, నాకు తెలిసి శ్రీరామనవమి వాళ్ళకి శాపంగా మారింది అనుకోవాలి. అంటే వాళ్ళు రిలీజ్ చేసి తప్పు చేశారంటారా? చచ్చినట్టు చెయ్యాలి, తప్పదు. శ్రీరామనవమికి ఆదిపురుష్ పోస్టర్ లేకపోతే ఎట్లా? అంతే కదా, ఖచ్చితంగా చెయ్యాలి. ఈవెన్ గోపీచంద్ రామబాణం అని ఒక అందమైన పోస్టర్ రిలీజ్ చేశాడు. ఎవరు, జయపతి బాబు అండ్ గోపీచంద్ కలిసి ఇట్లుండి రామబాణం, అందమైన టైటిల్లో చూస్తే అందరికీ అరే ఎంత బాగుంది అనిపించింది. అంటే రామబాణమే అంత అందంగా ఉంటే ఇంకా రాముడు ఇంకెలా ఉండాలి? ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే పోస్టర్ వివాదం అయింది. రాముడి ముఖంలో అదేంటిది సాత్వికంగా లేడు, ఒక టైప్ ఆఫ్ ఏదో యోధుడు లాగా ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. సరే అయిపోయింది అంతవరకు. లక్ష్మణుడి మొహంలో భక్తిభావం లేదు, ఏదో కర్కశంగా నరికేస్తా అన్నట్టు ఉన్నాడు. ఇప్పుడే ఇక ఛాన్స్ దొరికితే నరికేస్తా అన్నట్టున్నాడు. అంటే పక్కన అది ఎందుకు అలా అన్నారంటే, అఫ్కోర్స్ లక్ష్మణుడు కోపం ఉండొచ్చు, ఎక్కడయ్యా రామసేతు దగ్గర యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలా ఉండొచ్చు. లక్ష్మణుడు క్యారెక్టర్ కూడా కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం కోపం ఉంటుంది, తెలుసు మనకి అవన్నీ. కానీ తల్లి తండ్రి లాంటి సీతారాముళ్ళు పక్కన ఉన్నప్పుడు మాత్రం లక్ష్మణుడు భక్తిభావంతోనే ఉండాలి. అది బేసిక్, అంటే అది సినిమాటిక్ రూల్ అనుకో. మనకు బాపు రమణ గారి దగ్గర నుంచి చూసుకున్నా సరే అదొక రూల్ లాగా అయిపోయింది. రూల్ అని ఏంటి, జనాలకు కూడా అట్లాగే అయిపోయింది, వాళ్ళు కూడా అలానే యాక్సెప్టెన్స్. ఇప్పుడు సీతమ్మ వాళ్ళ బొమ్మ చూసినా కూడా అదే, హనుమంతుడు అలా ఉండే, ఇక్కడ ఎప్పుడు చూసినా లక్ష్మణుడు భక్తిభావంతో ఉంటాడు. అఫ్కోర్స్ మనము లక్ష్మణుడు కొంచెం కోపం ఎక్కువ అనేవి మనం చూసినప్పటికీ కూడా ఈ పోస్టర్లో ఆ కోపం ఉండదు, ఆయన నేచర్ అట్లా ఉండదు. కానీ పక్కన తల్లి లాంటి సీత, తండ్రి లాంటి రాముడు ఉన్నప్పుడు మాత్రం ఇట్లాగే భక్తిభావంగా ఉంటుంది, తల ఉంచుకొని. అది లేదు ఇక్కడ. ఇక హనుమంతుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకో టైప్ ఉన్నాడు, ఒక ముసల్మాన్ లాగా ఉన్నాడు, ఇంకో రకంగా ఉన్నాడు. హనుమంతుడి ఫీలింగ్ మాకు రావట్లా అని చెప్పేసి కొంతమంది అన్నారు. సరే అంతవరకు తీసేద్దాం. ఇప్పుడు సీత విషయానికి వస్తే
సీతమ్మ అంటే ఒక భార్య అనే పదానికే ప్రతిరూపం ఆవిడ. స్త్రీ అనే పదానికే అసలు ఇంకొక పర్యాయ పదమే సీత అన్నట్టు ఉంటుంది, అంతే కదా. అట్లాంటి ఆవిడకి నుదుటిన కుంకుమ లేదు. సో అది చూసేసరికి జనాలకి ఏంటిది, ఇంకా చెప్పాలంటే పాత సినిమాల్లో ఇంకా బాగా కనబడాలని ఇంత పెట్టేవాళ్ళు కదా, బొట్టు కూడా అంతే రూపాయి బిల్లంత వరకు పెట్టేవాళ్ళు. అంటే తెలియడానికి స్త్రీ అంటే సీత అని తెలియడానికి. సరే బొట్టేదో ఉండి లేనట్టు పెట్టారు, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా 2 అడుగులు ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తేనే ఆల్రెడీ లోపం కనిపించేసింది. 2 అడుగులు కిందికి వచ్చేస్తే తాళ్ళు లేదు మెడలో. సీతమ్మ మెడలో తాళ్ళు లేకపోవడం ఏంటి అని క్వశ్చన్ మార్క్ అందరికీ. సరే ఓం రావుత్ ఏ ఉద్దేశంలో తీసుకున్నాడో మనకు తెలియదు. ఇప్పుడు ఓం రావుత్ వెర్షన్కి వస్తే రావణుడు ఎత్తుకెళ్ళిన తర్వాత సీత మొత్తం ఉన్నయన్నీ తీసేసి మూటగట్టి పడేసింది. అందులో తాళి కూడా తీసివేస్తారా సార్? తీరు నాకు తెలిసినంత వరకు అయితే తీరు. బట్ ఓం రావుత్ వెర్షన్ లో వద్దాం, ఎందుకు మరీ నెగిటివ్ గా అంటే తాళి మట్టెలు అవి కూడా తీసి వేసారంటాం. ఓం రావుత్ వెర్షన్ లో వచ్చింది మొత్తం అన్ని తీసేసి గరుడ్ మంత్రుని పట్టుకొని యుద్ధం అవన్నీ మనం చూసాం. మనకి ఎక్కడెక్కడో అక్కడ ఉంగరాలు, అక్కడ జ్యువెలరీ అవన్నీ పడిపోతూ ఉంటాయి. అంటే మనం పాత సినిమాలో చూసిన స్టోరీ, నిజంగా రామాయణం మనం కళ్ళని చూడలేదు కాబట్టి ఆ వెర్షన్లో చూద్దాం. పడేస్తే అప్పుడే సీతమ్మ తల్లిని తీసుకొచ్చి ఉంటాడు రాముడు, అప్పుడే వచ్చినట్టుంది. సో అవేం లేవు అని అయినా చెప్పుకోవచ్చు. కానీ ఎలాంటి సిచ్యువేషన్ అయినా స్త్రీ మెడలో తాళెత్తి తీయదుగా, కాలికి మెట్టలైతే తీయదుగా. బేసిక్గా జ్యువెలరీ తీసి పడేస్తా గుర్తుగా, మరీ మొత్తం తీసేసి అయితే పడేదు. అందులోనూ చాలా జాగ్రత్త వహిస్తారు మన డైరెక్టర్స్ పాత వాళ్ళు. సీతమ్మ తల్లి అంటే ప్రతీది కావాలి. ఇకపోతే నెక్స్ట్ పైనుంచి ఏదో శాలువ కప్పారు. అంటే ఏంటి సీతమ్మకి ఏమైంది అంటే సీరియస్లీ అట్లా ఉండదు. ఈవెన్ బాలీవుడ్ లోని వాళ్ళు తీసే సీరియల్స్ లో కూడా సీతమ్మ రామాయణం మీద వచ్చిన సీరియల్స్ కూడా చాలా ఉన్నాయి. అందులో కూడా బాగానే చూపించారు కదా సీతాదేవిని. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మన తెలుగు పురాణాలు అంటే తెలుగు సినిమాలు ఎలా అయితే చూపిస్తారో సీరియల్లోనే అంత డెడికేటెడ్గా చూపించినప్పుడు అంత బడ్జెట్ మూవీ. అండ్ సార్ దీని మీద ఇంకొక ట్రోల్ కూడా నడుస్తుంది, మీరు ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయకండి, దయచేసి ఓటీటీలో రిలీజ్ చేసుకోండి అని చెప్పి. హాట్స్టార్లోనూ దేంట్లోనే వేసుకోండి, దయచేసి రావద్దు వద్దు మీకు అని. అంటే ఇంకే ఆ సీరియల్స్ విషయానికి వచ్చినా కూడా, అండ్ అప్పట్లో సీతమ్మ నారచీర కట్టింది కానీ బ్లౌజ్ వేసిందో లేదో మీకు తెలుసా అని చెప్పి కొంతమంది వాదన. వేసినా వేయకపోయినా తెర మీద సీతమ్మ తల్లికి ఇక్కడ వరకు బ్లౌజ్ వేసే చూపిస్తారు. అదంతే, ఎందుకంటే కొన్ని అట్లా పడిపోయాయి, దాన్ని మనం మార్చడానికి లేదు. అంటే మరీ రియాలిటీకి వెళ్ళి ఆ రోజులు అట్లా జరిగిందని నీకు తెలుసా, ఇది తెలుసా, అది తెలుసా అని వాదించొద్దు. వారణర్ సేనని కూడా చింపాంజీలా చూపించేశారు. అప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం ట్రైలర్ టైంలో, టీజర్ టైంలో. సరే కోతి నుండి మనిషి అయ్యాడు, కొంచెం అట్లాగే అయ్యాడు, చింపాంజీలాగే ఉన్నాడు, చింపాంజీ నుంచే మనుషులు అయ్యారు అన్నట్టుగా చెప్పుకొచ్చావు, బాగానే ఉంది. కానీ తెర మీద మాత్రం హనుమంతుడికి కానీ, గుళ్ళల్లో కానీ, గోపురాల్లో కానీ, ఏదన్నా చదివితే పుస్తకాల్లో కానీ మనకంటూ ఒక రూపం రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని మార్చొద్దు. ఎందుకంటే అప్పుడే మనోభావాలు దెబ్బతింటాయి, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఈయన ఏదన్నా రియాలిటీ చూపిద్దాం అనుకోవచ్చు, దాంట్లో ఇంకేదన్నా ప్రయోగం చేసి చూపొచ్చు. మేబీ ఆయన దగ్గర ఇంకా ఒరిజినల్గా ఇట్లాగే ఉంటారన్న రుజువు కూడా ఉండొచ్చేమో. కానీ ఆ రుజువు ఆధారాలు ఇప్పుడు జనాలకు అవసరంలా. వాళ్ళకి కావాల్సింది ఏంటి, పుట్టినప్పటి నుంచి వాళ్ళు చూసిన ఒక రూపము, అది అలాగే చూపిస్తే వాళ్ళకి మనసుకు హత్తుకుంటారు. అంతెందుకు పిల్లలు నిన్న తేజ సర్జది హనుమాన్ రిలీజ్ అయింది, అది కూడా ఒక హీరోయిక్ యూనివర్స్ హనుమాన్ టైప్. అందులోనే హనుమంతుడిని అంత గొప్పగా చూపిస్తే అందరూ గుండెలకు హత్తుకున్నారు, ఆ రేంజ్లో ఉంది. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు ఇలా చేసేసరికి నార్మల్ విమర్శలు కాదు, ఇంకా అంతకు మించి వస్తున్నాయి. లైక్ జీర్ణించుకోవట్లే ఎవరు కూడా. ఇప్పుడు సీతమ్మ తల్లి లుక్కి కాళ్ళకు మెట్టలు లేకుండా, మెడలో తాళి లేకుండా, నుదుటిన సింధూరం లేకుండా ఏ ఆడదైనా యాక్సెప్ట్ చేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా అంతే కదా. ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది, అసలు ఆడవాళ్ళే యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకా ఇంకా ఏంటి ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు, వాళ్ళకి ఇంకెంత ఉంటుంది పౌరుషం కానీ రోషం కానీ. కొన్ని మనకి రాముడు అంటే బాగా సెంటిమెంట్ అందరికి కూడా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నానుడు ఇప్పటికీ చూస్తాం. ఎక్కడ చూడు మనకు హనుమంతుడు, ప్రతి ఊరి చివర హనుమంతుడు బొమ్మలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం.
అంత ఎమోషన్ని చాలా తూతూ మంత్రంగా ఏదో సినిమాలే అని తీసేయకూడదు ఇది. అండ్ ఇంకొకటి, సరే డైరెక్టర్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇవ్వకపోయినా చేసే ఆర్టిస్టులకన్నా ఉండాలి కదా, వాళ్ళకైనా కూడా ఆ బేసిక్ సెన్స్ లేనట్టు అనిపించింది. ఇదే ఓవరాల్గా చెప్పాలంటే ఆదిపురుష్ మళ్ళీ వివాదం అయింది. అండ్ ఇక దీన్ని నన్ను అడిగితే రిలీజ్ చేయకపోవడమే బెటర్, చేసి మళ్ళీ తన్నించుకోవడం కంటే. వాళ్ళేమో ఓటీటీలో రిలీజ్ చేయమన్నారు, మీరేమో అసలు రిలీజే చేయొద్దంటున్నారు. బెటర్ బై బికాజ్ ఇంకెందుకు కొన్ని అంతే చాలా ఖర్చు పెట్టాము కానీ పోయింది అనుకొని వదిలేయడమే బెటర్ ఇంకా అంతే. ఎందుకంటే ఎన్ని రిపేర్ చేసినా మళ్ళీ అవే మిస్టేక్స్ రిపీట్ అవుతుంటే ఇంకా నయం. ఇంకా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడికి సూర్మా పెట్టారు అని అన్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకా రిలీజ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క క్యారెక్టర్ని వీళ్ళు ఎనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇవాళ రేపు వాళ్ళకి తెలియక చేసిన మిస్టేక్స్ కూడా బయట పెడతారు. ఇప్పుడు అట్లాంటిది దీంట్లో ఏం రిలీజ్ అయినా మిస్టేక్సే ఎతుకుతున్నారు కాబట్టి దాన్ని రిలీజ్ చేయకపోవడం బెటర్. చూడాలి సార్, మరి మూవీ రిలీజ్ అయ్యే టైంకి ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. వాటి నుంచి టీజర్స్, ట్రైలర్స్ అండ్ ఇంకా ఎటువంటి గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తారో లేకపోతే మళ్ళీ ఇటువంటి పొరపాట్లు